మీ జర్నీలో మీరు ఎన్నో చూశారు, అంటే చాలా ఆటుపోట్లు చూశారు. నాకు తెలిసి మీరు చూసిన ఆటుపోట్లు బహుశా ఏ ప్రొడ్యూసర్ చూసి ఉండడేమో, ఎందుకంటే మీ గురించి నాకు తెలుసు కాబట్టి. సో అవన్నీ మనం ఆన్ స్క్రీన్ ప్రజెంట్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్ కదా? లేదండి, డిఫికల్ట్ కాదు. ఎందుకంటే ఒక లెట్ సపోజ్ మీరు అనుకున్నది హీరోతో ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలి? అది రియల్ సినారియో. ఓకే, అది ప్రాబ్లం హీరోది కావచ్చు, ప్రొడ్యూసర్ది కావచ్చు, డైరెక్టర్ది కావచ్చు, లేదా థర్డ్ పార్టీ వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూసేవాడు కావచ్చు. ఎవ్రీథింగ్ విల్ బి దేర్. వస్తే ఏం చేయాలి అని కూడా నేర్పిస్తాం. ఓకే. అండ్ ఇందులో చాలా ఉంటాయండి. బయట పర్సనల్ లైఫ్కి మూవీ లైఫ్కి తేడా ఉంటుంది. ఒక హీరో ఉన్నారు, బయట నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పేసి ఐ కాంట్ బిహేవ్ ద సేమ్ వే ఇన్ ద సెట్లో ఉన్నప్పుడు చూడాలి. ఈజ్ ఎ క్యారెక్టర్. ఆ మూడ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒక వైలెంట్ సీన్ ఏదో చేస్తున్నారు అనుకోండి, మనం వెళ్ళి ఒక జోక్ చెప్పటాలు ఇలాంటి నెగిటివ్ అవుతాయి అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్. అంటే ప్రాక్టికల్గా ఏమన్నా అనుభవం అలా? నాకు జెన్యూన్గా చెప్పాలంటే ఎక్కడా కూడా ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అనుకోవాలి. టెన్షన్ లేకుండా వెళ్ళిపోయాను. ఓకే, ప్రాఫిట్ లాస్ ఆర్ డిఫరెంట్, బట్ ఫ్రమ్ ద ఫస్ట్ హీరో టిల్ ద ఇప్పుడు చేసిన సినిమా వరకు అందరు హీరోలతో ఐ హ్యావ్ ద సేమ్ ర్యాప్. దట్స్ ఎ బ్లెస్సింగ్ అనుకోవాలి. అందరికీ అలా ఉండాలని లేదు. కాదు సార్, ఇప్పుడు లాస్ అవుతూ కూడా వాళ్ళతో ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది కష్టం కదా? ఇట్ ఈస్ ఫైనల్లీ బిజినెస్ అండి. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య బిజినెస్ జరిగింది అంతే. లాస్ రావచ్చు, ప్రాఫిట్ రావచ్చు. లాస్ వచ్చిందని చెప్పి ఫ్రెండ్ శత్రువు అయిపోడు కదా. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఓకే, ఇప్పుడు లాస్ వచ్చిన దానికి హీరో ఏం చేస్తారు, డైరెక్టర్ ఏం చేస్తారు? అయిపోయింది, అది అయిపోయింది. తర్వాత రోజు మనం మొహమొహాలు చూసుకోకపోతే ఏమవుతుంది? అక్కడితో ఎండ్ అయిపోయింది. మళ్ళీ చేస్తామా చేయమా అనేది ఇట్స్ అవర్ డెసిషన్. ఎట్ ద సేమ్ టైం అంతకుముందు ఎలా ఉన్నామో, అంటే సినిమా హిట్ అయితే ఫ్రెండ్ అయిపోతాడు, ఫ్లాప్ అయితే శత్రువు అయిపోతాడు అనేది ఉండకూడదు.